ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు క్యూ కడుతున్నారు. మొన్న అమరావతి రైతులు, ఆ తర్వాత సుగాలి ప్రీతి కుటుంబం, ఇలా ఒకరి తర్వాత ఒకరు తాడేపల్లి వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఒక ఎన్ఆర్ఐ కుటుంబం కూడా చేరింది. అసలు ఒక టీడీపీ ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యం ఏంటి? ఒక ఎన్ఆర్ఐ భార్య అమెరికా నుంచి వచ్చి జగన్ ముందు ఎందుకు కన్నీరు పెట్టుకుంది? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. విషయంలోకి వెళ్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ ఘోరం వెలుగు చూసింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆధ్వర్యంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మురళీమోహన్ భార్య కృష్ణప్రియ స్వయంగా పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు. కృష్ణప్రియ గారు మాట్లాడుతూ, మేము గత 20 ఏళ్లుగా అమెరికాలో రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగం చేసి కూడబెట్టిన సొమ్ముతో చిలకలూరిపేటలో ఒక ఆధునిక మాల్ ను నిర్మించుకున్నాం. అందులో ఎంతో ఇష్టంగా అత్యాధునిక టెక్నాలజీతో 2 థియేటర్లు, ఒక పెద్ద బ్యాంకెట్ హాల్, ఎలక్ట్రానిక్ స్టోర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. కోవిడ్ సమయంలో లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. థియేటర్లు నడవలేదు, మాల్ ఖాళీగా పడుంది. ఆ తీవ్రమైన నష్టాల నుంచి గట్టెక్కడానికి వారు స్థానికంగా 90 లక్షల రూపాయలు అప్పుగా చేయాల్సి వచ్చింది. ఆ 90 లక్షల అప్పే ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద శాపంగా మారింది. ఆనాడు చేసిన 90 లక్షల అప్పును ఆసరాగా చేసుకుని చిలకలూరిపేట స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మరియు ఆయన అనుచరులు ఆ మాల్ ను ఎలాగైనా కాజేయాలని కుట్రలకు తెరలేపారని లక్ష్మీ పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, సదరు బాధిత ఎన్ఆర్ఐ మురళీమోహన్ గత ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు గెలుపు కోసం, టీడీపీ విజయం కోసం అమెరికా నుండి వచ్చి మరీ పనిచేశారు. తాము నమ్మిన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఆ కుటుంబానికి చంద్రబాబు సీఎం అవ్వగానే అసలు సినిమా మొదలైంది. 4 ఏళ్ల పాటు ఆ 90 లక్షల అప్పు గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 90 లక్షల అప్పు వడ్డీల మీద వడ్డీలు వేసి ఏకంగా 7.5 కోట్లు అయ్యిందని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. బాధిత కుటుంబం ఆ 7.5 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకొచ్చినప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు ఆ డబ్బులు తీసుకోవడానికి అంగీకరించడం లేదట. డబ్బులొద్దు, మాల్ ను మాకు రాసి చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతటితో ఆగకుండా మీరు 7.5 కోట్లు తీసుకుని పారిపోయారు అంటూ మురళీమోహన్ తండ్రి ఫోటోలతో ఊరంతా పాంప్లెట్లు ప్రింట్ చేసి పంచిపెట్టారు. రైతుల సొమ్ము 30 కోట్లు కాజేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పరువు రోడ్డున పడేశారు. న్యాయం కోసం ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మాల్ ను స్వేచ్ఛగా నడుపుకోవచ్చని కోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు ఆ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు. మాల్ ఎదుట రోడ్డుపై పెద్ద టెంట్ వేసి రౌడీల్ని మోహరించారు. లోపలికి జనం రాకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను రౌడీలు పగలగొడుతుంటే 2 కానిస్టేబుళ్లు అక్కడే కూర్చుని కళ్ల ముందు దౌర్జన్యం జరుగుతున్నా తమకేం సంబంధం లేదన్నట్టు చూస్తూ ఉండిపోయారని కృష్ణప్రియ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ప్రశ్నించడానికి తన భర్త మురళీమోహన్ చిలకలూరిపేట వస్తే ఆయనపై డ్రగ్స్ కేసులు పెట్టి లోపల వేస్తామని బెదిరించి వెనక్కి పంపించేశారు. రాష్ట్రంలో ఎక్కడా న్యాయం దొరకని పరిస్థితుల్లో చివరకు ఆ ఎన్ఆర్ఐ భార్య కృష్ణప్రియ తాడేపల్లికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని, వేధింపులను వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆమె పడుతున్న బాధను విన్న జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ తరపున ఉన్న లీగల్ సెల్ ద్వారా కోర్టులో మరియు చట్టపరంగా పూర్తి న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తామని, ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు. చూశారుగా ఫ్రెండ్స్, ఒక ప్రవాసాంధ్రుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఒక మంచి మాల్ ను నిర్మిస్తే అధికార బలంతో దాన్ని ఎలా లాక్కోవాలని చూస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే ఏ ధైర్యంతో ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఇప్పుడు లక్ష్మీ పార్వతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.